బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకలు చీకటి దాడికి పాల్పడ్డాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి ఎల్లో గ్యాంగ్ తరలివచ్చింది. పోలీసుల సాక్షిగా అందర్నీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగించి దుశ్చర్యకు పాల్పడ్డారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాదంగా వ్యవహరించారు. సుత్తులు, ఇతర పరికరాలతో విగ్రహంపై దాడి చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు, మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు ధ్వంసం చేశారు. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచనా పరులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నినదించి గురువారం నాటికి సరిగ్గా 35 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగపూర్లో 1830 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పెట్టరేగిపోవటం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకొని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ప్రేరేపించడం దేశ చరిత్రలో కని విని ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేద్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి సిబ్బందిని బయటకు తరలించి తెలుగుదేశం మూకలు భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వారి మాటలను బట్టి చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. నిజానికి గత సీఎం వైఎస్ జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 404.35 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన చేతుల మీదుగా ఈ ఏడాది జనవరి 19న జాతికి అంకితం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు పచ్చమూకలు దీనిపై కన్నేశారు. ఇందులో భాగంగానే పైనుండి వచ్చిన ఆదేశాలతో గురువారం రాత్రి 9 గంటల తర్వాత పచ్చ బ్యాచ్ రంగప్రవేశం చేసింది. అక్కడున్న వారందరినీ బలవంతంగా బయటకు పంపేశారు. అందులో పనిచేసే కొందరి సిబ్బంది ఫోన్లను లాక్కున్నారు. మరికొందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోమ్మని బెదిరించారు. ఈ తతంగానికి పోలీసులే కాపలా కాశారు. విగ్రహం నలుమూలలా పహారా కాసి చుట్టూ గేట్లు వేసి అనుకున్న పని మొదలుపెట్టారు. అధికారుల పర్యవేక్షణలోనే ఈ దారుణానికి తెగబడ్డారు. ఇంతలో ఈ సమాచారం బయటకు పొక్కింది. ప్రజలు, మీడియా అంబేద్కర్ ఆలోచనా పరులు రావడంతో వారంతా పరారయ్యారు. ఈ విషయాన్ని సిపికి తెలిపేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. ఘటనా స్థలికి ఆయన హుటాహుటిన చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మంచివి కాదన్నారు. అలాగే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో మండిపడుతున్నారు. మరోవైపు పచ్చమూకల దాడిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు గుర్తుగా అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న స్టీల్, మెటల్ అక్షరాలు ధ్వంసమయ్యాయి. వీటిని సుత్తులతో కొట్టి మరీ ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, అలా అంబేద్కర్ మహాశిల్పం సంబంధించి రాత్రి ఘోరమైన ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే అక్కడ మహాశిల్పం పక్కన ఆవిష్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి అక్షరాలు కూడా ఉన్నాయి, డేట్ తో సహా ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా చిమ్మ చీకట్లో పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలను అయితే పూర్తిగా దుండగులు తొలగించిన పరిస్థితి. ఏపీ
ఐఏసీ అధికారుల ఆదేశాల మేరకు కొంతమంది వచ్చి పని చేశారని చెప్తున్నారు. ఇదైతే పోలీసుల సమక్షంలోనే పూర్తిగా జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. అంటే జనరల్ గా అక్షరాలు తొలగించాలన్నా లేదా ఇంకోటి చేయాలన్నా దానికి ఒక నిర్ణయం చేయాలి లేదా పట్టపగలు చేయాలి, కానీ అర్ధరాత్రి దొంగలలాగా ఈ పనంతా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒక చారిత్రాత్మక అంశంగా అంబేద్కర్ విగ్రహం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఒక పర్యాటక కేంద్రంగా కూడా అది డెవలప్ అవుతున్న పరిస్థితి. అయితే ఇదంతా చూసిన కొంతమంది అంటే తెలుగుదేశానికి సంబంధించిన నాయకులకి ఇది కిట్టలేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయాలని ఒకే ఒక కారణంతో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని అయితే తొలగించిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరిగింది. అయితే ఆ రోడ్ల మీద వెళ్తున్న చాలా మంది ఆగి అసలు ఏం జరుగుతుంది అని చూసే పరిస్థితి, వాళ్ళే మీడియాకి చెప్పిన పరిస్థితి, పోలీసులు కూడా సంప్రదించడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసుల నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఈ సత్సంగం అంతా నడిచిందని చెప్పొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది, మాజీ సీఎం గా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ ఘనతని లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేయాలని ఒక దురుద్దేశంతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పేరుని అయితే తొలగించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇటు దళిత సంఘాలు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ పూర్తిగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పేరునే కాదు, కింద ఉన్న శిలాపాలకాన్ని సైతం ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే లోపలికి ఎవరిని కూడా వెళ్ళలేదు, మీడియాని కూడా అలౌ చేయలేదు. అక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా పక్కకి లాగి వాళ్ళ దగ్గర ఫోన్లన్నీ లాగేసుకొని కొంతమంది ఈ పనంతా చేశారు. అదే దీనికి పూర్తిగా ఇటు ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అయితే అందించినట్టయితే తెలుస్తుంది. ఒక దుశ్చర్యగానే మనతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అందరి మీద దాడులు, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడైతే రాజశేఖర రెడ్డి విగ్రహాలను నెటిని ధ్వంసాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ శిలాపలకాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వయంగా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా ఈ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే విగ్రహాన్ని ఆవిష్కరించారో ఆయన పేరు జనరల్ గా అక్కడ ఉంటుంది. అటువంటి పేర్లు కూడా కావాలని ఒక దురుద్దేశంతో అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో పూర్తిగా లైట్లన్నీ కూడా క్లోజ్ చేసి ఆ పేరును తొలగించే పరిస్థితి అయితే చేశారు. దీని మీద పూర్తిగా ఇటు వైఎస్ఆర్సీపీతో పాటు దళిత సంఘాలు కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. అరుణ, సురేంద్ర, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఎందుకంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు కదా. ప్రత్యక్ష సాక్షులు అక్కడి నుంచి పోలీసులు సంప్రదించే పనిచేశారు. అయితే మనకి కనిపించిన వీడియోస్ లో లోపల పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇటు తొలగించే వాళ్ళతో పాటు పోలీసులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సిపికి ఆ టైంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానీ అక్కడ ఉండే స్థానికులు కూడా సిపికి కంప్లైంట్ చేయడానికి అయితే ప్రయత్నించారు. కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. దాంతో పాటు ఆ తరువాత సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి ఒక మెసేజ్ మాత్రం, అంటే మీడియాలో అప్పటికే వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. పూర్తిగా స్వరాజ్య మైదానంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తున్నారని ఒక మెసేజ్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. ఏపీఐఐసిడి అబ్దుల్ రహీం పేరుతోటి ఒక ఆర్డర్ వచ్చింది. దాని ప్రకారం ఆ సంవత్సరం నుంచి 10 మంది వచ్చారు. ఈ 10 మంది అక్కడ పేరును తొలగించారు. అయితే అది సిఐ ఇదంతా పర్యవేక్షిస్తున్నాడంటూ కూడా ఒక మెసేజ్ ని పోలీసులకు ఇచ్చిన పరిస్థితి. అంటే ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరిగిందని కూడా చెప్పొచ్చు. స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నా కానీ పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కేవలం చూస్తూనే ఉన్నారు తప్ప దాని మీద ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. రెండు అర్ధరాత్రి సమయంలో ఇటువంటి తొలగింపులు ఎప్పుడు ఎక్కడ కూడా జరగవు. ఎందుకంటే డే టైమ్ లోనే ఇటువంటి తొలగింపులు ఏదైనా చేయాలనుకుంటే చేస్తారు తప్ప అర్ధరాత్రి చేయరు. కేవలం అర్ధరాత్రి చేశారంటే ఇది పూర్తిగా కుట్రపూర్తిగా జరిగిందని చెప్పొచ్చు. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.